పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ పాలన నడుస్తోందని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో కూల్చివేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బంద్ను కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి ఇక విరమింపచేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఉనికి ప్రశ్నార్థకమైందని అన్నారు. శాంతియుతంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడడం సరైంది కాదన్నారు. అభివృద్ధి పేరుతో కమిషన్ల కోసం ఎమ్మెల్యే అండ్ కో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అరాచక పాలనపై కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. హిట్లర్ కు పట్టిన గతి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కు పడుతోందని, ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ పాలన నియంత్రణ పాలన, నిరంకుశ పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది. లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంద్ పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు 5 ఫీట్లే అంటున్నాం, మీరు బంద్ పెడితే 10 ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది. గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం. రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఈ బంద్ను ఎలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక, వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం. తప్పకుండా